అందరికీ నమస్కారం అండి. ఈరోజు హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు మన జీవితంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అంత ముఖ్యమైనది? ఎందుకంటే మరీ ముఖ్యంగా అనుకోకుండా ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయండి. మనం తినే ఫుడ్ కావచ్చు, ఆరోగ్య అలవాట్లు కావచ్చు, అనుకోకుండా హార్ట్ అటాక్స్ కానీ, ఆరోగ్య సమస్యలనేవి అనుకోకుండానే వస్తాయి. హెల్త్ ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు అనుకోకుండా ఒక 2,00,000 అవసరం అవుతాయి. ఆ టైంలో మహా అంటే మన ఇంట్లో ఒక 10,000 నుంచి 50,000 వరకే మనం మెయింటైన్ చేయగలము. మాక్సిమం ఒక సగటు మధ్య తరగతి వ్యక్తి ఒక 10,000 నుంచి 50,000 వరకే తన ఇంట్లో మెయింటైన్ చేస్తాడు. ఆ సిట్యుయేషన్‌లో రిమైనింగ్ అమౌంట్ అనేది మనం అప్పు చేయాలి. ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే ఆ వ్యక్తికి ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నట్లయితే, ఎటువంటి పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక రూపాయి అప్పు చేయకుండా, తన జేబులోంచి కూడా అమౌంట్ తీసుకోకుండా, జస్ట్ హెల్త్ కార్డ్ పైన ఆ ఎమర్జెన్సీ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. సో, నేను చెప్పదలిచేదేంటంటే, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఆహ్, ఇది ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా మనం చిక్కిపోకుండా ఉంటామండి. నేను మీకు ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 2,00,000 గురించే చెప్పానండి. ఇమాజిన్ ఒక 10,00,000 అయితే, ఆ పర్సన్ యొక్క పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి తేగలడు అంత అప్పు? అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నట్లయితే, ఎటువంటి ఒక రూపాయి కూడా అప్పు చేయకుండా మనం ఈ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి కాపాడుకోగలం. అలాగే ఆర్థికంగాను చితికిపోకుండా ఉంటామండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ మన బ్లాగ్‌లో వివరించడం జరిగిందండి. ఆ బ్లాగ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంచుతాను. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్‌ని సంప్రదించగలరు. థాంక్ యూ.